ओम शांति। ब्रह्म कुमारी सुषमा बहन, बाबा ने कहा शेरनिया सामने बैठती है. సుష్మా దీది గారిది చదువుకుంటున్నాం ఈ రోజు. బాబా అన్నారంట షేర్నీలు ఎప్పుడు కూడా ముందుగా కూర్చుంటారు అని చెప్పారు. టైగ్రెసెస్ ముందుగా కూర్చుంటారు అని చెప్పారు. सन 1959 में अंबाला में मेरे पिताजी के मित्र के यहाँ ब्रह्म कुमारी बहनों का सत्संग था. माता पिता को वहीं से ज्ञान मिला. సుష్మా బహన్ చెప్తున్నారు 1959 లో అంబాలాలో వారి తండ్రి యొక్క మిత్రుడి ఇంటిలో బ్రహ్మకుమారి అక్కయ్య యొక్క సత్సంగం నడిచేదట. అక్కడే వారి తల్లిదండ్రికి పరిచయం అనేది జ్ఞానంతో ఏర్పడింది. माताजी को तो तुरंत निश्चय हो गया, वे प्रतिदिन जाने लगी. माताजी पहले गुस्सा बहुत करती थी, पर ज्ञान लेने से गुस्सा कम हो गया. అయితే మాతాజీ ముందుగా అన్నమాట వెంటనే నిశ్చయం కలిగిందనమాట. మాతాజీకి జ్ఞానంలోకి వెళ్ళిన వెంటనే నిశ్చయం కలిగింది, ప్రతిరోజు వెళ్ళేవారంట. అయితే వాళ్ళ మాతాజీకి చాలా కోపం ఉండేదంట. కానీ ఎప్పుడైతే బాబా జ్ఞానంలోకి వచ్చారో అప్పటి నుంచి కోపం తగ్గిపోయింది అని చెప్తున్నారు. पिताजी को थोड़ा संशय था क्योंकि उन्होंने बहुत वेद शास्त्र पढ़े थे. उनके दांत में दर्द रहता था. संयोग ऐसा बना कि जब वे सेवा केंद्र पर जाते तो दांत का दर्द बंद हो जाता और बाहर आते ही पुनः शुरू हो जाता. तो वे सोचते कि शायद ब्रह्म कुमारियां जादू करती है. एक बार पिताजी ने कहा कि अगर भगवान सृष्टि पर आए हैं तो जैसे अर्जुन को साक्षात्कार हुआ वैसे मुझे हो तो मैं जादू. అయితే వాళ్ళ తండ్రికి కొంచెం సంశయం ఉండేదన్నమాట. ఇంకా ఆయనకి చాలా అన్నమాట పంటి నొప్పి ఉండేదంట. విచిత్రం ఏంటి అంటే బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళినప్పుడు పంటి నొప్పి ఉండేది కాదు. సెంటర్ నుంచి బయటికి రాగానే మళ్ళీ పంటి నొప్పి వచ్చేదంట. అయితే ఆయన ఏమనుకున్నారంటే బ్రహ్మకుమారిలు ఏదో మాయ చేస్తున్నారు, జాదూ చేస్తున్నారు అని అనుకునేవారంట. ఇంకొకసారి ఆయనకు అనిపించింది అనమాట, ఎలాగైతే అర్జునుడికి సాక్షాత్కారం అయిందో అలా నిజంగా కనుక ఇక్కడ భగవంతుడు సృష్టి పైన వచ్చినట్లయితే నాకు సాక్షాత్కారం అవ్వాలి. నాకు సాక్షాత్కారం అయితే అప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను, నమ్ముతాను అని చెప్పేసి అనుకున్నారంట. పితాజీ ధ్యాన్ మే జానే లగే. एक दिन वे सड़क पर जा रहे थे, तब उन्हें विनाश का साक्षात्कार हुआ. उनकी साक्षात्कार की इच्छा पूरी हो गई, फिर नियमित जाना शुरू कर दिया. बाद में पिताजी ध्यान में भी जाने लगे. सुबह माताजी और पिताजी सेंटर पर मुरली सुनने जाते, शाम को हमारे घर मुरली चलती. అయితే ఒక రోజు ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వినాశనం యొక్క సాక్షాత్కారం అయిందంట. అంటే ఆయనకి ఏదైతే సాక్షాత్కారం కావాలి అనే ఆశ ఉందో, కోరిక ఉందో అది పూర్తయిపోయింది అని చెప్తున్నారు. అయితే తర్వాత ఇంకా పితాజీకి కూడా అన్నమాట చాలా నిశ్చయం కలిగి నియమిత రూపంగా రోజు రెగ్యులర్ గా క్లాస్ కు వెళ్ళడం మొదలు పెట్టారు. తర్వాత పితాజీ ధ్యానంలో కూడా వెళ్ళేవారు. ఉదయము తల్లి తండ్రి ఇద్దరు సెంటర్ కి వెళ్ళి మురళి వినొచ్చేవారు. సాయంత్రం వీళ్ళ ఇంట్లో మురళి నడిచేది. उन दिनों जो 4-5 चित्र निकले थे वे सभी घर में लगाए हुए थे, जिन पर आने वालों को भी समझाते थे. हर शनिवार को दादियां हमारे घर आती और योग शुरू करा के जाती. सारी रात योग चलता था. అయితే ఆ రోజుల్లో అన్నమాట 4-5 చిత్రాలే వచ్చాయన్నమాట, తయారయ్యాయి. అయితే అవన్నీ కూడా ఇంట్లో పెట్టడం జరిగింది. వాటిపైన వచ్చే వాళ్ళందరికీ కూడా అర్థం చేయించేవారు, చిత్ర ప్రదర్శని ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అయితే ప్రతి శనివారానికి దాది వచ్చి యోగం మొదలు పెట్టేవారంట. ఇంట్లో యోగం మొదలు పెట్టేవారు. మొత్తం రాత్రంతా యోగం చేసేవారట. उन दिनों गुरुवार और रविवार 2 दिन भोग लगता था. माँ स्कूल जाने से पहले हमें 5 मिनट योग करने के लिए कहती, तथा स्कूल से आने के बाद मुरली के पॉइंट्स सुनाती थी. అయితే వారి తల్లి గారు ఏం చేసేవారంట, ఆ టైంలో గురువారము ఆదివారం 2 రోజులు పోగు పెట్టేవారట. అయితే వాళ్ళ తల్లి గారు ఏం చేసేవారంటే స్కూల్ వెళ్లే కన్నా ముందు 5 మినిట్స్ యోగం చేయించేవారంట. తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మురళి యొక్క పాయింట్స్ ని వినిపించేవారంట. लोगों को थी भ्रांतियां. हमारे मोहल्ले में संस्था का काफी विरोध था. हमारे परिवार के अन्य लोग भी बहुत विरोध करते थे. लोग कहते हैं कि ब्रह्म कुमारियां जादू टोना करती है.
सुरमा लगाती है। उस समय मोहल्ले में पानी की बहुत तंगी रहती थी। शाम को घर में मुरली क्लास का और नल में पानी आने का समय एक ही होता था। అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట చుట్టుపక్కల వాళ్ళు సంస్థకి చాలా అన్నమాట విరోధించేవారు సంస్థని. వాళ్ళ పరివారంలో ఎంతో మంది అన్నమాట చాలా విరోధం చేసేవారు అన్నమాట వీళ్ళ పరివారంలో కూడా. అయితే అందరూ ఏమనేవారంటే బ్రహ్మకుమారి లేదు మాయ చేస్తారు. అప్పట్లో కాటికి పెట్టుకునేవారు చూడండి. అంటే ఏమనేవారంటే సుర్మా లగాకే జాదూ కర్తే వీళ్ళు కాటికి పెట్టి ఏదో మాయ చేస్తారు అలాగా అనుకునేవారన్నమాట. అయితే ఆ టైంలో ఏముండేదంటే వాళ్ళ ఉండేటటువంటి ఆ బస్తీలో అంటే ఆ మొహల్లాలో ఏముండేది అంటే కాలనీలో నీళ్ళ యొక్క కష్టం పడేదన్నమాట. అంటే నీళ్ళు వచ్చేవి కాదనమాట. సాయంత్రం ఏంటి ఇంట్లో కరెక్ట్ గా మురళీ క్లాస్ వచ్చే సమయంలో మురళీ క్లాస్ ఉన్న సమయంలో బయట అన్నమాట నీళ్లు పట్టుకోవడానికి సమయం ఉండేదన్నమాట. నీళ్ళు వచ్చేవి. कई बार ऐसा होता कि बाबा पिताजी को ध्यान में कहते बच्चे चिंता मत करो तुम्हें पानी मिल जाएगा. అయితే ఎన్నో సార్లు వాళ్ళ నాన్నగారికి బాబా ట్రాన్స్ లో చెప్పేవారంట నువ్వు చింత చేయకు నీకు నీళ్లు లభిస్తాయి అని చెప్పేసి. फिर ऐसा होता कि हम पानी लेने जाते तो नल में पानी आने लगता. लोग कहते देखो ब्रह्मा कुमारियों ने जादू किया इसलिए नल में पानी आ गया. అయితే మురళీ క్లాస్ టైంలో నీళ్ళు వచ్చావు కదా. మురళీ క్లాస్ టైంలో మరి పట్టుకోవడానికి వీలయ్యేది కాదు కదా. ఆ తర్వాత వీళ్ళు పట్టుకోవడానికి వెళ్తే ఆ టైంలో వీళ్ళు వెళ్ళినప్పుడు నీళ్ళు వచ్చేవంట. అది చూసి అందరూ అనేవారు అనమాట చూడండి వీళ్ళు మాయ చేశారు బ్రహ్మకుమారిలు అందుకని ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అనేవారంట. स्वप्न में बाबा को देखा. एक रात मुझे सपना आया कि मैं एक बहुत बड़े जंगल से गुजर रही हूँ. मुझे डर लगा. तभी एक बाबा वहां पर आए जो बीच बीच में खास रहे थे. उन्हें देख मैंने कहा बाबा जी मुझे बहुत डर लग रहा है. बाबा ने उंगली पकड़कर मुझे जंगल पार कराया. दूसरी रात को भी ऐसा ही स्वप्न आया. उस समय तक हम बच्चे ज्ञान नहीं समझे थे. అయితే ఒక రోజు రాత్రి సుష్మా దీది గారికి పడుకున్నప్పుడు ఏంటంటే కలలో తనకి ఎలా అనిపించిందంటే తను ఒక పెద్ద అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే తనకు చాలా భయం వేస్తుంది అనమాట. ఇంతలో ఒక బాబా అక్కడ కనిపించారంట. మధ్య మధ్యలో దగ్గుతూ ఉన్నారంట. తనని చూడగానే దీది గారు వెళ్ళి బాబాజీ నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పేసి అన్నారంట. అయితే ఆ బాబా గారు తన చేయి పట్టుకొని ఆ అడవి నుండి బయటికి దాటించేశారు. అయితే తర్వాత రోజు కూడా అలాగే స్వప్నం వచ్చింది. ఉస్ సమయ తక్ హమ్ బచ్చే జ్ఞాన్ నహీ సమझे. అంటే ఆ టైం వరకు పిల్లలు జ్ఞానం అంతగా అర్థం చేసుకోలేకపోయారు. मैंने ब्रह्मा बाबा का फोटो भी नहीं देखा था. जब माताजी एक प्रोग्राम में सेंटर पर लेकर गई वहां ब्रह्मा बाबा का फोटो देखा तो मैंने माताजी को स्वप्न के बारे में बताया कि ये बाबा जी तो मेरे स्वप्न में आए थे और मुझे जंगल पार कराया था. అయితే ఎప్పుడు కూడా బ్రహ్మబాబా ఫోటోను కూడా వీళ్ళు చూడలేదంట. ఒకసారి మాతాజీ వాళ్ళ ప్రోగ్రామ్ ఏదో అయితే సెంటర్ లో తీసుకెళ్లారంట ఈ అమ్మాయిని సుష్మా దీదిని. తీసుకెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్మబాబా ఫోటో చూసి వాళ్ళ అమ్మగారికి చెప్పారంట నాకు ఇలాగ కల వచ్చింది. ఆ కలలో ఏ బాబా అయితే నన్ను అడవి దాటించారో ఆ బాబా ఈయనే చెప్పేసి బ్రహ్మ బాబాని చూపించారట. माताजी ने शुरू से ही निश्चय किया हुआ था कि मैं अपनी बेटी को मीरा ही बनाऊंगी इसकी शादी नहीं करूंगी. మాతాజీకి ఫస్ట్ నుంచి నిశ్చయం ఉంది కాబట్టి ఏమనుకున్నారంటే నేను నా కూతురిని మీరాబాయి లాగే అంటే భగవంతుడి కార్యంలో సమర్పితం చేస్తాను కానీ ఈమెకి వివాహం చేయను అని చెప్పేసి అనుకున్నారట. మమ్మా को देखते ही शांत हो गए. जब मम्मा अंबाला आई तो 80 युगल ज्ञान में चल रहे थे. सभी धारणा मूर्त और पक्के थे. मम्मा बहुत खुश हुई. मम्मा के आने का समाचार सुन कुछ लोगों ने बहुत विरोध किया. आने से पहले वे कहते थे इनकी मम्मा को देखेंगे पर मम्मा को देखते ही शांत हो गए. అయితే మమ్మ అంబాల వచ్చినప్పుడు 80 మంది ఆలోచించండి 80 మంది యుగల్స్ అంటే 80 into 2 80 మంది యుగల్స్ అన్నమాట. అంతమంది జ్ఞానంలోకి వచ్చేవారంట. అందరూ ధారణ పూర్తి పక్కా ఉండేవారంట.
మమ్మ చాలా సంతోషించారు. అయితే మమ్మ వచ్చారు అనే సమాచారం విని చాలా మంది ఎవరైతే విరోధకులు ఉండేవారు చూడండి, వాళ్ళు అనుకున్నారంటే మమ్మని రానిండి వస్తే మేము చూసుకుంటాము అని. కానీ ఎలాగైతే మమ్మని చూసారో అందరూ శాంతమైపోయారు. मम्मा ने मुझसे पूछा तुम ब्रह्म कुमारी बनोगी? मैंने कहा हाँ बनूंगी। तब मम्मा ने कहा कि अगर तुम ब्रह्म कुमारी बनोगे तो मैं सारे यज्ञ वालों को देसी घी का हलवा खिलाऊंगी। సుష్మా దీదిని చిన్నప్పుడు అనమాట మమ్మ అన్నారంట, నువ్వు బ్రహ్మకుమారి అవుతావా అని అడిగారంట. అమ్మాయి అన్నారంట అవుతాను అన్నారంట. అయితే మమ్మ అన్నారంట, నువ్వు గనక బ్రహ్మకుమారి అయితే నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మంచి దేశీ గీతో हलवा जैसे తినిపిస్తాను అని అన్నారంట. हम 4 भाई और एक बहन है। एक भाई ने शरीर छोड़ दिया है। मम्मा हमें बहुत अच्छी लगती थी। मम्मा जहाँ जाती हम पांचों भाई बहनें उनके साथ जाती। जहाँ भी मम्मा का कार्यक्रम होता हम बच्चों का भी कार्यक्रम होता। मम्मा भाषण करती और हम बच्चे रास विलास करते गीत गाते। हम मम्मा की गोदी में बैठ जाते तो कोई कोई कहते अरे मम्मा की गोदी में क्यों बैठे हो? हम कहते हमारी मम्मा है हम तो बैठेंगे। అయితే వీళ్ళు మొత్తం 5గురు అన్నమాట. అన్నయ్యలు అక్కలు కలిపి 5గురు ఉండేవారు. అయితే ఒక అన్నయ్య చనిపోయాడంట. అయితే మమ్మ చాలా బాగా అనిపించేది వీళ్ళందరికీ. మమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి 5గురు అన్నయ్యలు అక్కలు తోడుగా వెళ్ళిపోయేవారంట. అంటే మమ్మ ఉపన్యాసం చెప్తే వీళ్ళందరూ అన్నమాట డాన్స్లు లేకపోతే పాటలు, చిన్నపిల్లలు కదా, ఎంటర్టైన్మెంట్ అన్నమాట, కల్చరల్ ప్రోగ్రామ్ అలా చేసేవారంట. ఇంకొకసారి ఏం చేసేవారు, మమ్మ ఒడిలో వెళ్ళి కూర్చుని పోయేవారట. అయితే వేరే వాళ్ళు అరే ఎందుకు మీరు మమ్మ ఒడిలో కూర్చున్నారు అంటే మా మమ్మ మా అమ్మ ఒడిలో కూర్చోకపోతే ఇంకెక్కడ కూర్చుంటామని, అంటే అంత అధికారం अपनापन अनమాట. मम्मा के गोद में जाकर के बैठ जाती थी। बड़ी माँ शिव बाबा को याद करना। शरीर छोड़ने से कुछ महीने पहले मम्मा जब अंबाला रेलवे स्टेशन से होकर कहीं जा रही थी तब हम सब रेलवे स्टेशन पर मम्मा से मिलने गए। मम्मा ने कहा अभी बड़ी माँ को याद करना, छोटी माँ को याद नहीं करना, क्योंकि बड़ी माँ ने ही सब शिक्षाएं दी है। అయితే ఒకసారి శరీరం విడిచిపెట్టే కన్నా ముందు మమ్మ అంబాల స్టేషన్ నుంచి ఎక్కడికో వెళ్తూ ఉన్నారంట. అయితే వీళ్ళందరూ కూడా రైల్వే స్టేషన్ లో మమ్మని కలవడానికి వెళ్ళినప్పుడు మమ్మ అన్నారంట పెద్ద అమ్మ అంటే శివ బాబా లేదా బ్రహ్మ బాబా వారిని గుర్తు చేయండి, ఎందుకంటే చిన్నమ్మకి కూడా నేర్పించేది ఎవరు, పెద్దమ్మ కదా, అలాగే చెప్పారంట. उस समय बड़ा सुंदर गीत निकला था, मेरे लाडलो जागो मम्मा नहीं होगी बाबा नहीं होंगे। जब मम्मा के शरीर छोड़ने का समाचार मिला तो मन में आया कि अब मैं ब्रह्म कुमारी बनूंगी तो सारे यज्ञ में हलवा कौन बांटेगा। అయితే ఆ టైంలో అన్నమాట ఒక పాట వచ్చింది అన్నమాట. ఏంటి, నా అల్లారు ముద్దు పిల్లలు మేల్కోండి, మమ్మ ఉండరు బాబా ఉండరు అని. అయితే మమ్మ శరీరం విడిచిపెట్టిన సమాచారం ఎప్పుడైతే లభించిందో అప్పుడు సుష్మా దీది అనుకున్నారంట, ఒకవేళ నేను ఇప్పుడు సెంటర్ లో సమర్పితమైతే బ్రహ్మకుమారి అయితే మరి మమ్మ అన్నారు కదా దేశీ గీత అందరికి హల్వా తినిపిస్తానని, మరి ఎవరు ఇప్పుడు హల్వా తినిపిస్తారు అని అనుకున్నారంట. बाबा का उमंग उत्साह जब माता पिता माउंट आबू में बाबा से मिलने गए तो धोबी घाट पर रखे एक पत्थर के लिए बाबा ने कहा बच्चे इसे उठाकर दूसरी तरफ रख दो। पिताजी कमजोर थे, सोचा मैं अकेला कैसे रखूंगा, कोई आएगा तो रखूंगा। बाबा फिर आए, पूछा बच्चे रखा नहीं? पिताजी ने कहा बाबा मैं अकेला कैसे रखूंगा। बाबा ने कहा अरे बच्चे इसमें क्या बड़ी बात है, चलो मैं रखवा देता हूँ। पिताजी को बड़ा आश्चर्य हुआ कि बाबा इतने बुजुर्ग होते भी कैसे उमंग उत्साह में रहते हैं। అయితే మమ్మ వీళ్ళమ్మ నాన్న అన్నమాట తల్లి తండ్రి ఇద్దరు మౌంట్ ఆబుకి బాబాని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ధోబిఘాట్లు అంటే చాకలి అంటే బట్టలు ఉతుకుతే చూడండి, ధోబిఘాట్లో రాయి ఉంటుంది కదా, ఒక రాయిని అంటే బట్టలు ఉతికే రాయి ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మార్చమని చెప్పారంట. అయితే వీళ్ళ తండ్రి గారు అనమాట చాలా బలహీనంగా ఉన్నారు. సో బలహీనంగా ఉన్న కారణంగా ఏమనుకున్నారంటే నేను ఒక్కడిని ఎలా పెడతాను, ఎవరైనా నాకు సహయోగం ఇస్తే పెడతానులే అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత మళ్ళీ బాబా వచ్చి చూసి అడిగారంట ఏమైంది ఇంకా మార్చలేదంటే వీళ్ళ తండ్రి గారు చెప్పారంట బాబా నేను ఒక్కడిని మోయలేను కదా, ఎవరైనా ఉంటే నేను మారుస్తాను అని.
బాబా అన్నారనమాట, ఇందులో ఏం పెద్ద విషయం ఉంది అని చెప్పేసి బాబా వెంటనే అంటే పిలుచుంటారు ఎవరినైనా, పిలిచి వెంటనే దాన్ని మార్పించేశారట. అంటే అంత వృద్ధావస్థలో కూడా బాబాకి ఎంత ఉమంగము, ఉత్సాహము అది చూశారనమాట. अगली दिवाली नहीं आएगी। जब मैं 11वीं कक्षा में थी तो देहरादून की प्रेम बहन आबू से अंबाला आई। मुझे कहा, बाबा ने कहा है दूसरी दिवाली नहीं आएगी। मैंने सोचा दुनिया खत्म हो जाएगी, फिर हमारा क्या होगा। అయితే సుష్మా దీది 11th స్టాండర్డ్ చదివే టైంలో దెహ్రాదూన్ యొక్క ప్రేమ్ బెహన్, బాబా చూడండి చాలా సార్లు మురళిలో గుర్తు చేస్తూ ఉంటారు ప్రేమ్ బెహన్ ని, చాలా ప్రేమతో చాలా నమ్రతతో సేవ చేస్తుంది అని చెప్పేసి. అయితే అది ఇది అంబాలాకి వచ్చారంట. అయితే సుష్మా బెహన్ అన్నారంట, బాబా అన్నారు వచ్చేటటువంటి దీపాలు ఇంకా చూడము మనము, అంటే ఇంక అయిపోయింది, ప్రపంచం వినాశనం అయిపోతుంది అని చెప్పారంట. అయితే దీది ఆలోచించారు, ప్రపంచం సమాప్తమైపోతే మరి మా పని ఏమవుతుంది, మేమేమవుతాము అని అనుకున్నారంట. मुझे दादियों का जीवन बहुत अच्छा लगता था। उस समय तक तो मैं बच्चों के हिसाब से ही सेंटर आती जाती थी, पर यह सुनने के बाद मैंने निश्चय किया कि मुझे ब्रह्म कुमारी बनना ही है। అయితే ఆ సమయం వరకు ఏంటంటే పిల్లల్లాగే, ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నతో ఎలా పిల్లలు వస్తారు వెళ్తారు అలాగే వచ్చి వెళ్ళేవారంట. కానీ ఎప్పుడైతే ప్రేమ్ దీది ఇలా చెప్పారు, నెక్స్ట్ దీవాలి చూడరు అని బాబా అన్నారు అని, ఇంకా అప్పటి నుంచి అన్నమాట నిశ్చయం చేసుకున్నారు, లేదు నేను బ్రహ్మ కుమారిగా అవ్వాల్సిందే అని. उस समय अंबाला में गोपी बहन थी, उसने मुझे ब्रह्म कुमारी बनने के लिए प्रेरित किया। ज्ञानी दादी ने बाबा को पत्र लिखा और मेरे बारे में पूछा, तो बाबा का जवाब आया कि बच्ची को पहले थोड़ा समय सेंटर पर रखो, उसके संस्कार देखो। मैं 2-3 महीने सेंटर पर रही, बाद में दादी ने मुझे घर भेजा। అయితే ఆ సమయంలో అంబాలాలో గోపి బెహన్ ఉండేవారంట. తను బ్రహ్మకుమారి అవ్వడానికి చాలా ప్రేరణ ఇచ్చారు. ధ్యాని దాది బాబాకి లెటర్ రాశారు తిన గురించి, సుష్మా దీది గురించి అడిగారంట. అయితే అడిగితే బాబా జవాబు ఏమొచ్చిందంటే, ఫస్ట్ అమ్మాయిని కొద్ది సమయం సెంటర్ లో పెట్టండి, చూడండి ఆమె సంస్కారాలు ఎలా ఉన్నాయి చూడండి అని చెప్పేసి చెప్పారంట. అయితే 2-3 నెలలు సెంటర్ లో ఉన్న తర్వాత दादी तनन मళ్ళీ ఇంటికి పంపించారంట. सप्त ऋषियों का समूह घर जाने के बाद सारे परिवार के आबू जाने का कार्यक्रम बना। पांडव भवन में भी सबने मुझे आगे की पढ़ाई पढ़ने के लिए ही कहा और बोला कि देखना बाबा भी यही कहेंगे। అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొత్తం అందరూ కలిసి ఒకసారి బాబాని కలవడానికి మౌంట్ ఆబూకి వెళ్ళడం జరిగింది. అయితే పాండవ భవన్ లో అందరికన్నా ముందు అన్నమాట, అంటే ఇంకా హైయర్ స్టడీస్ చదవడానికి అందరూ కూడా చెప్తూ వచ్చారనమాట ఈ అమ్మాయికి. ఇక అన్నారనమాట, చూడు నీకు బాబా కూడా అదే చెప్తారు అని చెప్పేసి అన్నారు. मैंने कहा कि बाबा मेरे दिल की लगन को जानते हैं, वे ऐसे नहीं कहेंगे। शाम को हिस्ट्री हॉल में सारा परिवार बाबा से मिला। అయితే దీది అన్నారనమాట, బాబాకి నా మనసు యొక్క ఆసక్తి ఏంటి, నాకేం కావాలని బాబాకి తెలుసు, కాబట్టి బాబా అదేం చెప్పరు అని అనుకున్నారు. తర్వాత సాయంత్రము హిస్టరీ హాల్ లో మొత్తం పరివారం అంతా బాబాని కలిసారంట. బాబానే తోలి दी और कहा, बच्ची अब तो तुम सेवा में निकलोगी ना। मैं खुश कि बाबा ने मेरे दिल की बात रख ली। బాబా అన్నారంట, ఇప్పుడైతే ఇంక నువ్వు సేవలో వస్తావు కదా అని చెప్పేసి అన్నారంట బాబా. ఇంకా అక్కడికి చాలా ఆనందం కలిగింది, ఏంటంటే బాబా నా మనసు యొక్క మాటని విన్నారు అని చెప్పేసి. बाबा ने हमारे परिवार के लिए कहा कि यह पिताजी, माताजी, विजय भाई जिसने शरीर छोड़ दिया है, अरुण भाई, अनिल भाई, अश्विनी भाई और मैं सप्त ऋषियों का समूह है। అయితే బాబా అన్నారనమాట, తన పరివారం చూసి, మరి తల్లి తండ్రి 5గురు కదా వీళ్ళ అన్న చెల్లెళ్ళు, వీళ్ళ 5గురు ప్లస్ వాళ్ళ అమ్మ నాన్న మొత్తం అందరూ కలిసి సప్త ఋషులు, వీళ్ళందరూ 7 ఋషుల యొక్క సమూహం అని చెప్పేసి బాబా టైటిల్ ఇచ్చారంటే వీళ్ళ పరివారం వాళ్ళకి. सप्त ऋषियों का समूह है, हम सब भाई बहने भांगड़ा करते गीत गाते तो बाबा कहते यह भांगड़ा पार्टी है। పిల్లలందరూ కలిసి ఏం చేసేవారంటే బాంగడా చేసేవారంట. అయితే బాబా అనేవారంటే వీళ్ళందరూ బాంగడా పార్టీ అని చెప్పేసి అనేవారంట. रोज बाबा की प्रेरणाएं मिलती, हम बाबा का हाथ पकड़कर घूमते,
पिताजी ने बाबा से कहा, बाबा आप इस बच्ची को ट्रेनिंग देना। बाबा ने कहा, ट्रेनिंग की जरूरत ही नहीं, यह देखने में तो माता लगती है, इसको क्या ट्रेनिंग चाहिए। అయితే అందరూ అన్నమాట బాబా చేసుకొని తిరగడము, అంటే అప్పట్లో చాలా ఫ్రీగా ఉండేవారు కదా అందరూ. అయితే సుష్మా దీది వాళ్ళ తండ్రి గారు అన్నారంట బాబాతో, బాబా ఈ అమ్మాయికి కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి అని. అయితే బాబా అన్నారంట, ఈమె చూడడానికి మాతలా అనిపిస్తుంది, ఈమెకేం ట్రైనింగ్ ఇవ్వాలి అని అన్నారంట. ट्रेनिंग की जरूरत ही नहीं, यह देखने में तो माता लगती है, इसको क्या ट्रेनिंग चाहिए। माताजी, पिताजी तथा पार्टी चली गई और मैं मधुबन में रह गई। हम मम्मा के कमरे में रहते थे। सुबह 3:30 बजे बाबा के कमरे में झांकते तो पाते कि लाइट जल रही है, बाबा योग में है। అయితే వాళ్ళ అమ్మ నాన్న అందరూ వెళ్ళిపోయారు అనమాట, కానీ ఈమె మధుబన్లో ఉండిపోయారు. అయితే మా అమ్మ ఉండేటటువంటి రూమ్ లో తిని ఉండేవారంట. ఉదయం 3:30కి చూస్తే, అంటే బాబా మమ్మ రూమ్ ఎదురెదురుగా ఉండేది. సో తిని మమ్మ రూమ్ లో ఉండేవారు కదా, బాబా రూమ్ లోకి ఇలాగ తొంగి చూస్తే బాబా దగ్గర లైట్ వెలుగుతూ ఉండేదట, అంటే బాబా యోగంలో ఉండేవారు అనమాట. फिर हम सोचते कि हम भी कल 3 बजे उठेंगे। अगले दिन 3 बजे उठे तो भी बाबा को योग करते हुए पाए। తర్వాత ఈయన అనుకున్నారనమాట, మరి నేను కూడా 3ంటికి లేస్తాను అని. అలా తర్వాత రోజు మళ్ళీ 3ంటికి లేస్తే కూడా మళ్ళీ బాబా రూమ్ లో లైట్ వెలుగుతూ కనిపించిందంట. विचित्र सेवा करके दिखानी है। एक बार मैं हिस्ट्री हॉल में भाइयों की तरफ संदली पर बैठकर योग करा रही थी। एक तरफ भाई बैठे थे, दूसरी तरफ बहनें। जब बाबा आए तो मैं अचानक ही संदली से उठ गई। मेरा पैर सो गया था, चल नहीं पाई, तो संदली के नीचे ही साइड में बैठ गई। बाबा ने कहा, बच्ची साइड में क्यों बैठी हो, शेरनिया साइड में नहीं बैठती, सामने बैठती है। అయితే ఒకసారి హిస్టరీ హాల్లో ఇప్పుడు 2 స్టేజెస్ ఉంటాయి చూడండి, అన్నయ్యల వైపు ఒకటి, అక్కయ్యల వైపు ఒకటి. అయితే అన్నయ్యల వైపు ఉన్నటువంటి సందలి పైన కూర్చుని ఇది యోగం చేయిస్తున్నారంట. అయితే ఆ వైపు అందరూ కూడా అన్నయ్యలు కూర్చున్నారు, ఇంకొక వైపు అక్కయ్యలు కూర్చున్నారు. బాబా ఎప్పుడైతే వచ్చారో సడన్ గా తిను సందలి నుంచి లేచి కిందకి దిగిపోయారు. అయితే అలా కూర్చోవడం వల్ల ఒక్కొక్కసారి చూడండి తిమ్మెరకేసింది కదా కాలు, సో తను నడవలేకపోయానని చెప్పేసి ఏం చేశారంటే సందలి పక్కనే కూర్చున్నారట. బాబా చూసి తినని అన్నారనమాట, నువ్వు పక్కన ఎందుకు కూర్చున్నావు, షేర్నీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందు కూర్చుంటారు అని అన్నారంట. एक बार ब्रह्मा बाबा से मैंने कहा, बाबा आपके साथ फोटो लेना है, तो बाबा ने कहा, शिव बाबा की तो फोटो आएगी नहीं, इस बूढ़ी की आएगी, इसका क्या करोगे। ఒకసారి అడిగారంటే బ్రహ్మ బాబాతో, బాబా నేను నీతో ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను అని. అయితే అన్నారంట, శివబాబా అయితే ఫోటో అయితే రాదు కదా దీంట్లో, ఈ ముసలి బాబాని ఫోటో తీసుకుని నువ్వేం చేసుకుంటావు, ముసలి బాబా ఫోటో నేను చేసుకుంటావు అని అన్నారంట. एक बार बाबा ने प्रश्न पूछा, बच्ची शिव बाबा चित्र वाला है या विचित्र। मैंने कहा विचित्र है। तो बाबा ने कहा, बच्ची तुम पास हो गई, ऐसी कोई विचित्र सेवा करके दिखानी है। ఒకసారి బాబా అడిగారంట, శివబాబా చిత్రుడా విచిత్రుడా. చిత్రం అంటే శరీరం, విచిత్ర అంటే అశరీరి. అయితే దీది చెప్పారంట విచిత్రుడు అని. బాబా అన్నారంటే నువ్వు పాస్ అయిపోయావు కాబట్టి ఇప్పుడు విచిత్రమైన సేవ అంటే ఏదైనా న్యూగా కొత్తగా ఏదైనా సేవ చేసి చూపించు అని చెప్పారంట. माँ का हाथ ठीक हो गया। सन 1968 में बाबा ने मुझे दिल्ली तोता मैना सेंटर पर जाने के लिए कहा। ब्रजमोहन भाई तथा मोहिनी बहन उस समय मधुबन आए हुए थे, वापस नंगल जा रहे थे। बाबा ने उनसे कहा, बच्ची को दिल्ली सेंटर पर छोड़ देना। मैं पहली बार सेंटर पर गई। सेंटर पर रहने का कोई अनुभव नहीं था। माताजी ने शिक्षा दी थी कि सेंटर पर जैसा मिले उसे प्यार से स्वीकार करना है, किसी भी बात में ना नहीं करना, सदा हाँ जी कहना। कोई तुम्हारी बुराई करे तो सोचना किसी औरों के लिए कह रहा है, कभी भी संग दोष में नहीं आना। ये शिक्षा मुझे सेंटर लाइफ में बहुत काम आई। लौकिक भाइयों के हालचाल पूछने के पत्र रोज आते थे। माँ को हाथ की तकलीफ थी, कपड़े नहीं धो सकती थी। घर में मैं ही कपड़े धोती थी। माँ ने बाबा से पूछा, बाबा बच्ची सेंटर पर रहेगी पर मेरा हाथ तो ठीक नहीं है। बाबा ने कहा, चिंता मत करो, ठीक हो जाएगा। सचमुच ही मेरे सेंटर पर जाने के बाद माँ का हाथ ठीक हो गया।
అయితే 1968 లో బాబా తినని ఢిల్లీలో ఉన్నటువంటి తోతామైనా సెంటర్ కి వెళ్ళడానికి పంపించారంట. బ్రజ్మోహన్ భాయ్ మోహిని బైన్ ఆ సమయంలో మధుబన్ వచ్చి ఉంటే వాళ్ళు తిరిగి మళ్ళీ నంగల్ వెళ్తున్నారనమాట. అయితే బాబా వాళ్ళతో అన్నారనమాట, ఈ అమ్మాయిని ఢిల్లీ సెంటర్ లో వదిలేసేయండి అని. ఫస్ట్ టైం తన సెంటర్ కి వెళ్ళారంట. అయితే సెంటర్ ఎలా ఉండాలి అనేది ఫస్ట్ తనకి తెలియదు. అయితే ఏం అనుభవం లేదు, కానీ వీళ్ళ తల్లి గారు మాతాజీ శిక్షణ ఇచ్చి పంపించారు. ఏంటంటే సెంటర్ లో ఏది దొరికితే దాన్ని నువ్వు ప్రేమగా స్వీకరించు. అంటే ఏం పెడితే అది బాబా దగ్గర చెప్తాం కదా, జో ఖిలాయింగే ఖాయింగే జహా బిఠాయింగే వా బెఠేంగే జో పెహనాయింగే వో పెహనేంగే. అంటే వాళ్ళ అమ్మగారు చెప్పారంటే ఏది దొరికితే అది ప్రేమగా స్వీకరించు. ఏదైనా విషయంలో కూడా ఎవరేమైనా చెప్పినా సరే చెయ్యను, నా అని మాత్రం చెప్పకు అని చెప్పారు. సదా హాజీ అనండి. అలాగే నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా ఆలోచించినా నువ్వేమనుకోవాలంటే ఇది నా గురించి కాదు, ఎవరి గురించో అనుకుంటున్నారు అని అనుకో. ఎప్పుడు సాంగత్య దోషంలోకి రాకూడదని శిక్షణలు ఇచ్చారు. అయితే అవన్నీ సెంటర్ లైఫ్ లో చాలా తనకి పనికొచ్చాయి. అయితే లౌకికంలో అన్నయ్య యొక్క లెక్కాచారం, అంటే అన్నయ్య యొక్క హాల్చాల్ ఎలా ఉన్నారు పరిస్థితి అడగడానికి లెటర్స్ రోజు వచ్చేవంట. అయితే వాళ్ళ అమ్మగారికి చేతిలో నొప్పి ఉండేదన్నమాట, చాలా కష్టపడేవారనమాట. తినున్నప్పుడు ఇంట్లో బట్టలు ఈమెనే ఉతికేవారంట. అయితే ఇంట్లో బట్టలు తినే ఉతికేవారు. మరి తల్లిని అడిగారనమాట, వాళ్ళ తల్లి అడిగారు బాబాని, బాబా మరి మా అమ్మాయి సెంటర్కి వచ్చేసింది కదా, మరి నా చెయ్యి అయితే బాగుపడలేదు అని. బాబా అన్నారంటే నువ్వు చింతించకు, అన్ని బాగుపడిపోతాయి. అలాగే తిని సెంటర్కి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారి చెయ్యి బాగా అయిపోయిందంట. हाँ जी का पाठ एक बार रोजी बहन मधुबन में बाबा से मिलकर आई थी, कहने लगी तुम्हें अव्यक्त बाप दादा ने याद किया. అది ఒకసారి రోజీ బెహన్ అంటే చెన్నై సంభాలించేవారనమాట. ఆ దీది ఫస్ట్ మధుబన్ లో బాబాని కలుసుకుని వచ్చిన తర్వాత అన్నారంట, అవ్యక్త బాప్ దాదా నేను గుర్తు చేశారు అని. मैंने कहा ऐसा कैसे हो सकता है कि बाबा मुझे याद करे. उसने बताया कि बाबा से एक कन्या मिल रही थी, उसे किसी दूसरे सेंटर पर भेज रहे थे, वह मना कर रही थी. फिर दादी ने कहा इसके लिए बाबा से पूछेंगे. అయితే తను అన్నారనమాట, సుష్మా దీది అలా ఎలా అడిగారు బాబా అని చెప్పేసి, నన్ను ఎలా గుర్తు అంటే ఏ పర్పస్ లో ఎందుకు గుర్తు చేశారు నన్ను బాబా అని చెప్పేసి అడిగారంట. అయితే రోజీబేన్ చెప్పారు ఏంటంటే, ఒక కన్నిని బాబా కలుస్తున్నప్పుడు తనని వేరే సెంటర్ కి వెళ్ళమని చెప్తే తను వెళ్ళను అని చెప్పారంట. అప్పుడు దాది అన్నారనమాట, దీని గురించి బాబాని అడుగుతాము అని. बाबा ने कहा बच्ची दादी जैसा कहती है वैसा करो. उसने कहा नहीं मुझे नहीं जाना. फिर बाबा ने कहा बच्ची हाँ जी का पाठ सीखना हो तो कोलाबा में जो सुषमा बच्ची है ना उससे सीखो. मैं बहुत खुश हुई कि बाबा ने मुझे याद किया. అంటే ఏ సందర్భంలో నేను బాబా గుర్తు చేశారని అడిగితే తను చెప్పారనమాట, ఏంటంటే అమ్మాయికి దాది చెప్పింది విను నువ్వు. బాబా అన్నారంట, దాది ఏదైతే చెప్తుందో అక్కడికైతే వెళ్ళమంటున్నారు నువ్వు అక్కడికి వెళ్ళు అని అంటే తను లేదు నేను వెళ్ళను అని చెప్పి అన్నారంట. అప్పుడు బాబా అవ్యక్త బాబా చెప్పారంట, హాంజీ యొక్క పాఠం నేర్చుకోవాలంటే కొలాబా సెంటర్ లో ఉన్న సుష్మా అమ్మాయిని చూసి నేర్చుకో అని చెప్పేసి అన్నారంట. అయితే సుష్మాబేన్ చాలా సంతోషించారనమాట, అవ్యక్త బాబా నన్ను జ్ఞాపకం చేసుకున్నారని. బాబా తుమ్హారే సాథ్. జూన్ 1982 से मैं जामनगर सेवा केंद्र पर आ गई. उस समय सेवा केंद्र पर एक भी जिज्ञासु नहीं था. అయితే జూన్ 1982లో జామ్నగర్ సేవా కేంద్రానికి వచ్చారంట. అయితే ఆ సమయంలో సేవా కేంద్రంలో ఒక్కరు కూడా స్టూడెంట్స్ ఒక్కరు కూడా ఉండేవారు కాదంట. बाबा पर पूरा विश्वास था, बहुत विघ्नाए 3 साल तक मनसा सेवा की. अव्यक्त बाप दादा ने एक मुलाकात में कहा था सेवा में कभी किसी को नहीं देखना, आगे बढ़ते जाना, बाबा तुम्हारे साथ है. అయితే దీదీకి బాబా పైన పూర్తి విశ్వాసం ఉండేది. చాలా విఘ్నాలు వచ్చాయి. 3 సంవత్సరాల పాటు అన్నమాట మనసా సేవ చేశారంట. అయితే అవ్యక్త బాప్ దాదాతో ఒకసారి కలిసినప్పుడు బాబా అన్నారు, సేవలు ఎప్పుడు ఎవరిని చూడవు, నువ్వు ముందుకు వెళ్తూ ఉండు, బాబా నీకు తోడుగా ఉన్నారు అని. तब से कोई भी समस्या आने पर बाबा पर छोड़ देती हूँ, योग करती हूँ और फ्रेश हो जाती हूँ. అంటే ఆ సమయం నుంచి ఏదైనా సమస్య వస్తే చాలు అనమాట బాబా పైన వదిలేసేవారంట. యోగం చేసేవారు,
फ्रेश అయిపోయేవారట. तो ऐसे सुषमा दीदी का बाबा के साथ का अनुभव है. अच्छा, ओम शांति.